కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. తెల్లారుజామున సుమారు 5:30 ప్రాంతంలో వడవలూరు మండలంలోని మిగిలింపేట రోడ్లో గుర్తు తెలియని దుండగులు కొంతమంది దేవళ్ళ రమేష్ అనే వ్యక్తిని హత్య చేసి వెళ్ళారనే సమాచారం మేరకు మా కొడవలూరు ఎస్ఐకి రాగా ఎమ్మడే మా కొడవలూరు ఇన్స్పెక్టర్ గారు సురేంద్రబాబు, అలానే వడవలూరు ఎస్ఐ గారు వారి సిబ్బంది దాని సమాచారాన్ని నాకు మా ఎస్పీ గారికి అందించారు. ఫస్ట్ దాని మీద స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అసలు ముందు హత్యకి దారి తీసిన పరిస్థితులు ఏంటి, ఎవరు చేశారో ఏంటనే దాని మీద వాళ్ళ తమ్ముడు రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. వెంబడి ఈ ప్రత్యేక బృందాలు ఈ హత్య కారణాలు, అలాంటి పూర్వాపరాలు, దానికి సంబంధించిన ఇష్యూస్ సంబంధించినవన్నీ విచారించుకుంటూ ఆ క్రమంలో ఈ హత్యని దేవళ్ళ రమేష్ కుమారుడు అజయ్ వాళ్ళ మదర్ కుట్రతోటి కొంతమంది కిరాయి మనుషుల్ని ఉచ్చి నుంచి మాట్లాడుకొని తండ్రిని హత్య చేశారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య. దేవళ్ళ సులోచనమ్మ రమేష్కి సుమారు 20 సంవత్సరాలు అయింది వాళ్ళిద్దరు విడిపోయి కుటుంబ దక్కలాలు. అయితే ఈ రమేష్కి వేరే ఆవిడతోటి సంబంధం ఉంది. ఆ సంబంధం విషయంలో ఆవిడ కొడుకు ఈ రమేష్ దగ్గర ఉండి పని నేర్చుకుంటూ ఉన్నాడు. ఈ రమేష్ అల్యూమినియం సామాన్లు అమ్ముతూ అలానే స్క్రాప్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. చిన్న కొడుకు కూడా అదే బిజినెస్ చేస్తూ ఉంటాడు. తండ్రి ఆస్తి వేరే వాళ్ళకి పెడతారనే ఉద్దేశంతో, తండ్రిని హత్య చేయాలనే సంకల్పంతో, తల్లి ప్రోద్బలంతో ఈ కిరాయి మనుషులు మాట్లాడుకోవడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు, అలానే ఎస్ఐ కోటిరెడ్డి, అలానే నరేష్ బృందాలు ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేసి ఈ కిరాయి హత్యకు దారితీసిన పరిస్థితులతో దానికి సంబంధించిన వెహికల్ని, అలానే ఆ కిరాయిలో మాట్లాడుకున్న నగదుని సీజ్ చేసి ఈరోజు మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు రిమాండ్ చేయడానికి సిద్ధమయ్యారు. మా ఎస్పీ జి కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారి ఆధ్వర్యంలో ఈ హత్యకు సంబంధించిన సపోర్టు మొత్తం వారు అందించారు. వెంబడే ఇమీడియట్గా ముద్దాయిల్ని పట్టుకోవడం, రిమాండ్ చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు గతంలో ఇక్కడ హిజ్రా హత్య ఒకటి జరిగింది, హాస్ని హత్య, అలానే ఇప్పుడు కూడా జరిగిన 2వ హత్యలో కూడా అది ఈ 2 హత్యల్లో కూడా ఆయన చాలా చాకచక్యంగా తన ఎస్ఐ సిబ్బందులతో అందరితో కలిసి మంచి వేగవంతంగా దర్యాప్తు చేసి ముద్దాయిల అదుపులో తీసుకోవడమైంది. ముఖ్యంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎవరు కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని చెప్పి మా ఎస్పీ గారు పలుసార్లు హెచ్చరించడం జరిగింది. అలానే ఈ హత్యకు దారితీసిన పరిస్థితులు, పూర్వాపరాలన్నీ విచారించిన మేరకు దీంట్లో ఇంకా 2 ముద్దాయిలు మనకు ఖరారులో ఉన్నారు. వాళ్ళు కూడా అదుపులో తీసుకుంటాము. ప్రస్తుతానికి దొరికిన ఈ
5గురిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. వీరందరికీ ఎస్పీ గారు ప్రత్యేకమైన రివార్డు ప్రకటించారు. అవి రేపు అందిస్తారు. థ్యాంక్ యూ. ఆ రోజు మనిషిని పికప్ చేశారు. ఆటోలో వెళ్తున్న వ్యక్తిని కారులోకి ఎక్కించుకున్నారు. వాళ్ళు ఎట్టిగా కారు ఒకటి తీసుకొచ్చారు హత్యకు ఉపయోగించడానికి. వాళ్ళు వచ్చిన కారు, ఆ కారులోకి ఇతను షిఫ్ట్ చేశారు. దాంట్లో అతని సీట్లో బలవంతంగా పండుకోబెట్టి నోట్లో దుప్పటి కుక్కి అలానే ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. వాళ్ళ ఒప్పుదల ప్రకారం పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. వాళ్ళు చేసిన దాన్ని కంపేర్ చేసుకున్నారు. ఓకే సార్. నలుగురు ఎస్ఐలు ఉన్నారు సార్. సమయానికి మొత్తం చక్కాలు ఇప్పేసి బరీల మీద పరిగెత్తారు. వాళ్ళు ఏడ సైట్ అవుతారని మనకి ఏ గురించి పెట్టినా ఒక రోజు ఆ రోజు టైం ఇస్తే సార్ కుట్టిచ్చేస్తాం. సుధీర్ వేసే సార్ కానీ చేతులు పెట్టుకున్నాం సార్. స్టాఫ్ బాగా ఇబ్బందిగా ఉంది సార్. మాకు 2 పోలీస్ స్టేషన్కి బాగా కంప్యూటర్ ఆపరేటర్ అసలు వీటిని వదిలిపెట్టి ఇంకా మొత్తం వేసేయారండి. కృష్ణ ఓకే మహమ్మద్ ఉన్నారు సార్. మహమ్మద్ అబ్బాయి కూడా కొట్టిస్తాం సార్. కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.